ఏ దేశంలో అయితే కొత్త వ్యాపారం చేయడానికి ప్రభుత్వాల నుంచి సహకారం, పర్మిషన్స్ ఎంత ఫాస్ట్గా వస్తాయో, బిజినెస్కు అనుకూల వాతావరణం ఉంటుందో ఆ దేశానికి ఇన్వెస్ట్మెంట్స్ వెల్లువలా వచ్చి పడతాయి. పెట్టుబడులు వస్తున్నాయంటే ఉపాధి అవకాశాలు పెరిగినట్టే. ఈ రెండు జరిగినప్పుడు ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుంది. అయితే అన్ని దేశాల్లో సోషల్ ఎకనామిక్ కండిషన్స్ ఒకేలా లేవు. కొన్ని దేశాలు వ్యాపార పెట్టుబడుల కోసం వేగవంతమైన సంస్కరణలు కొనసాగిస్తుండగా మరికొన్ని దేశాలు ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన దేశం స్థానం ఎంత? రియాలిటీ సెక్టర్పై ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రభావం ఎంత? ఒక దేశం లేదా ప్రాంతంలో కొత్తగా వ్యాపారం చెయ్యాలి అనుకున్నప్పుడు అక్కడి వాతావరణం అనుకూలంగా ఉంటే అదే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మన దేశంలో రోడ్ సైడ్ బిజినెస్ పెట్టాలనుకున్న 1,00,000 అనుమతులు తీసుకోవాలి. అలాంటిది కంపెనీలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలంటే వాటికి ఇంకెన్ని రకాల పర్మిషన్స్ అవసరమో, ఎంతమంది చుట్టూ తిరగాలో ఊహించుకుంటేనే వామ్మో అనిపిస్తుంది. ఇలాంటి కఠిన నియమాలకు బ్రేక్ ఇస్తూ వచ్చిందే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ప్రపంచవ్యాప్తంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి విపరీతమైన స్పందన రావడంతో ఈ విషయంపై దృష్టి పెట్టింది భారతదేశం. ఇక గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో భారత నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇచ్చే అనుమతులు, నియమ నిబంధనల్ని సులభతరం చేసింది కేంద్రం. ఈ విషయంలో వరల్డ్ బ్యాంక్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ప్రకారం భారత్ 2006లో 138వ ర్యాంకులో ఉండగా 2019లో 63కు ఎగబాకింది. 190 దేశాల్లో కన్స్ట్రక్షన్ పర్మిట్స్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్, ఒప్పందాల అమలు, క్రెడిట్ యాక్సెస్ లాంటి 10 అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్ ఇచ్చింది వరల్డ్ బ్యాంక్. కొత్త వ్యాపారం ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలు, విధి విధానాలు, సమయం, వ్యయం, కనీస పెట్టుబడి విషయాల్లో భారత్ ర్యాంక్ గణనీయంగా మెరుగుపడింది. పటిష్టమైన క్రెడిట్ ఇండెక్స్, బలమైన న్యాయబద్ధమైన హక్కుల కారణంగా రుణ లభ్యత సులభం కాగా నిర్మాణ అనుమతులిచ్చే విషయంలోనూ వేగం పెరిగింది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి పట్టే సమయం, వ్యయం కూడా గతంతో పోలిస్తే తగ్గింది. రుణాలకి సంబంధించిన కాంట్రాక్టుల అమలుకి పట్టే సమయం, వ్యయం, విధి విధానాల్లోనూ ఇండియా ర్యాంక్ బాగా మెరుగైంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ను రూపొందించేది వరల్డ్ బ్యాంకే అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ఆర్థికవేత్తలు, ఆడిటర్లు, సర్వే సంస్థల కృషితో ఈ ఇండెక్స్ తయారవుతోంది. వివిధ దేశాల్లో ఆర్థికాభివృద్ధి, పరిపాలన, కార్మిక చట్టాల్లో చేపడుతున్న సంస్కరణలను దీనికోసం అధ్యయనం చేస్తారు వారంతా. ఓ ప్రశ్నావళిని రూపొందించి ఆ క్వశ్చనరీలో అంశాల్ని పూర్తిగా నెరవేర్చిన దేశానికి బెస్ట్ ర్యాంక్ ఇస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ ఇయర్ జూన్ నుంచి మే మధ్యకాలంలో డేటాను కన్సిడర్ చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశం తన సొంత పెట్టుబడులు, వనరులతో అభివృద్ధి చెందాలనుకుంటే అది భ్రమే అవుతుంది. వేరే కంట్రీస్ నుంచి తమ దేశంలోకి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్తోనే ఫాస్ట్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకైతే విదేశీ పెట్టుబడులు చాలా కీలకం. వ్యాపారాన్ని ప్రారంభించి నిర్వహించేందుకు వీలైనంత సరళీకృత విధానాలుంటేనే పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్స్ ముందుకొస్తారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో బెస్ట్ ర్యాంక్ ఉన్న దేశంలో వ్యాపార నిర్వహణకి పెద్దగా అడ్డంకులుండవు. ఇక దేశంలోకి వస్తున్న పెట్టుబడులు రియాలిటీ సెక్టార్ని సైతం ప్రభావితం చేస్తున్నాయి. ఎన్ఓసి జారీ చేసే అధికారుల ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ విభాగాల్ని కలుపుతూ ఆన్లైన్ సింగిల్ విండో సిస్టమ్ని ప్రవేశపెట్టడం, ఆటో డీసీఆర్ ఆధారిత బిల్డింగ్ ప్లాన్స్ని ఆమోదించడం, భూమి లేదా ఆస్తి టైటిల్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ జారీ కోసం ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పోర్టల్స్ ప్రారంభించడం లాంటి చర్యలు ఏదైనా నిర్మాణ అనుమతుల కోసం పదే అధికారుల చుట్టూ తిరిగే అవసరాన్ని తప్పించాయి. అలాగే సర్వీస్ అప్రూవల్స్, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్లోనూ పారదర్శకత పెరిగింది. దేశం మొత్తం ఏకీకృత భవనాల ఉప చట్టాలను ప్రవేశపెట్టడం, ప్రమాదాల ఆధారంగా భవనాలను వర్గీకరించడం, ఈ అండర్టేకింగ్తో బిల్డింగ్ ప్లాన్ ఆమోదం కోసం నోటరీ చేసిన సర్టిఫికేట్స్ లేదా అఫిడవిట్లను భర్తీ చేయడం ద్వారా వ్యాపారాల మొత్తం డాక్యుమెంటేషన్కి ఖర్చు తగ్గింది. నిర్మాణాలకి అనుమతులిచ్చే విషయంలో ఒకే జాయింట్ ఇన్స్పెక్షన్ విధానాన్ని తీసుకురావడం, ఇన్స్పెక్టర్స్ కేటాయింపుల్ని కంప్యూటరైజ్డ్ చేయడం వల్ల బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్, తనిఖీలు లాంటివి ఫాస్ట్ ట్రాక్ ఎక్కాయి.
ఇలా రియల్ ఎస్టేట్ సెక్టార్కి అనుకూలంగా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటికీ స్టేట్ బిజినెస్ రిఫార్మ్స్లో భాగంగా రియల్ ఎస్టేట్ నిబంధనలు విధానాలను అమలు చేయడంతో పాటు భూసేకరణలో సమస్యలు, స్లో జ్యుడిషియల్ ప్రాసెస్, మార్కెట్ ట్రాన్స్పరెన్సీ విషయాల్లో ఇంకా ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించి రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్టర్స్, డెవలపర్స్కి పూర్తి మద్దతునిచ్చే వాతావరణం ఉండేలా చూడ్డానికి కేంద్రం కృషి చేస్తూనే ఉంది.